డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే ఆర్థికంగా మరింత బలపడతారని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. చెలపల్లి మండలం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆహార అలవాట్లు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా పంటల సాగు చేసి రైతులు లాభాలు పొందవచ్చని మంత్రి సూచించారు. వ్యవసాయానికి అత్యంత కీలకమైన నీటిని పుష్కలంగా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవసాయం యాంత్రీకరణ వైపు దూసుకుపోతుందని, మన రైతులు కూడా యాంత్రీకరణ దిశగా ఆలోచించాలని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాము, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తాం. అయితే దీన్ని చాలా మంది రాజకీయంగా మాట్లాడుతున్నారు. నిన్నో మొన్నో ఒక పాత్రికేయ సమావేశం పెట్టి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసమని పెట్టాడు, రైతుని రోడ్డు మీద పడేశాడని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచన చేయకుండా, నాకు ఒక టీవీ ఉంది, ఒక పేపర్ ఉంది, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ పనికి మాలిన టీవీ పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాస్తారు, రైతులు నమ్మేస్తారని మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాము.